పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చాలా దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి అంటారు. అలాగే ఒక ఒక టైంలో ఆయన చాలా మొండిఘటం అని కూడా అంటారు. ఏదైనా ఒక అంశాన్ని పట్టుకుంటే ఆయన దాన్ని పూర్తయ్యే వరకు, సాధించే వరకు వదిలిపెట్టరు అనేది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఏం చేసినా, ఇప్పుడు పైగా అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ రేషన్ బియ్యం అంశానికి సంబంధించి కానీ, లేదంటే పోర్ట్లు లాగేసుకుంటున్నారు, పోర్టుల్లో వాటాలు కూడా తినేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కానీ, అంటే ఇక్కడ బాబు గారు చేసిన వ్యాఖ్యలు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ చంద్రబాబు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళ పోరాటాలు, దానికి తోడు నాదెండ్ల మనోహర్. ఇక్కడ రెండు అంశాలు ఇందులో ప్రధానంగా చర్చించాల్సినవి. ఒకటి ఏంటి అంటే, టీడీపీలో ఉన్న తమ్ముళ్ళ దూకుడుతో పోలిస్తే చాలా స్పీడ్గా ఉంది జనసేన దూకుడు ముందు తమ్ముళ్ళు పేలవంగా మారిపోతున్నారు అనేది. అలాగే జగన్ ఇరుకుని పెట్టడంలో పూర్తిగా సక్సెస్ రేటింగ్ అంతా జనసేనకే వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి కృషి ఒక్కటి కనిపిస్తోంది తప్ప మిగిలినంతా జనసేన క్యాప్చర్ చేసుకుంటోంది అనేది. ఇది భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి ఓవరాల్ గా, జనసేనకని కాదు, కూటమికి ప్లస్సా మైనస్సా, లాభమా నష్టమా, బాబు గారు అలా చూస్తూ వదిలేస్తే కంప్లీట్ గా జనసేనకి ఆ క్రెడిట్ దక్కేస్తుందేమో అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఈ పోర్టుల వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే, అసలు ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి, దిగారు కాబట్టి ఈ అంశం మొత్తం బయటకు వచ్చింది. ఏ టీడీపీ నాయకుడు దీన్ని బయటికి తీయలేదని. క్రెడిట్ మొత్తం ఆయనకి వెళ్తుందా? ఈ అంశంలో జగన్ ని ఇరుకుని పెట్టడంలో ఒక రకంగా ఒక సక్సెస్ఫుల్ స్టెప్ ముందు పవన్ కళ్యాణ్ గారే వేశారని అనుకోవాలా? ఇందులో రెండు కోణాలు చూడాలి. ప్రయోజనమైన నష్టమైన రెండు పవన్ కళ్యాణ్కే అవుతుంది. ఒకటి, రైసు కుంభకోణం జనం ఎవరు పట్టించుకోవట్లా. సరే, యాంటీ జగన్ వాళ్ళు పట్టించుకుంటారు. కుంభకోణం అని జనం ఎప్పుడు ఫీల్ అవుతారు? నా ఇంటికి బియ్యం ఇవ్వకుండా నువ్వు డబ్బులు తినేస్తే ఫీల్ అవుతారు. కానీ నా ఇంటికి బియ్యం ఇచ్చాక నేనే అమ్మేసుకున్నాక ఇంకా కుంభకోణం అంటే జనం ఏమన్నా ఫీల్ అవుతాడు? అంతే కదా. ఈ వాళ్ళు అమ్ముకుంటున్నారట, అయ్యి ఆపాడట. కాబట్టి ఇందులో జనం ఇంపాక్ట్ ఏముంది అంటే దాన్ని పెద్ద 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 మాఫియాగా చూడలేమేమో. అంతే కదా. ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా అనే పదం పదే పదే వాడుతున్నాం కానీ, ఎస్, రేషన్ బియ్యమే అమ్ముతున్నారు. ప్రజలకు ఎప్పుడు తగులుతుంది? ఇదివరకటి రోజుల్లో రేషన్ మాఫియా అంటే రేషన్ బియ్యం షాపులో ఇచ్చేవాళ్ళు కాదు. నాకు బాగా గుర్తు, పొద్దున్నే వెళ్ళి నుంచుంటే రేషన్ షాప్ దగ్గరన మాకు రేషన్ కార్డు అనేది ఉండేది కాదు. కానీ మా పక్కింటోళ్ళో వెనకింటోళ్ళో అప్పట్లో రేషన్ కార్డు ఉంటే వాళ్ళు ఏంటంటే అప్పుడు ఈ పూర్లో ఒక ఐకమత్యం ఉండేది. ఏంటది? వాళ్ళ పక్కింటోళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనుక మనుషులు లేరు అనుకోండి, ఆ కార్డు మనకిచ్చి మనల్ని తీసుకురమ్మంటారు. బియ్యము, పంచదార ఇవి తీసుకొస్తే దాంట్లో మాకు ఇప్పుడు అరకిలో పంచదార ఇస్తే ఓ పావు కిలో మాకు తక్కువ రేటుకి ఇస్తారు, రేషన్ రేటుకే. ఆ విధంగా మన శ్రమ, ఆ విధంగా పెట్టుబడి అనమాట. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు అలా రేషన్ షాపు దగ్గర పొద్దునెళ్ళి క్యూలో నుంచుంటే మధ్యాహ్నానికి వచ్చేది బియ్యం కానీ, పంచదార కానీ, గోధుమలు కూడా ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇవి తీసుకొచ్చేవడానికి బియ్యం వాళ్ళే తీసుకునేవాళ్ళు అప్పుడు. అయితే ఒక్కోసారి ఏం జరిగేది, పొద్దునుంచి సాయంత్రం దాకా ఉన్న బియ్యం నీకు లేదు, తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఇస్తాం పో అని ప్రతి ఏడాదిలో 3 సార్లు 4 సార్లు బియ్యం ఎగ్గొట్టేవాళ్ళు మాకు. ఏది నేను తీసుకెళ్లే కార్డుల వాళ్ళకి. అంటే 8 నెలల్లో 9 నెలల్లో ఇస్తారు, మిగతా నెలల్లో ఇవ్వరు. లేదా 20 కిలోలు ఇవ్వాల్సి ఉంటే ఒక 5 కిలోలు తగ్గించి తీసుకో, తక్కువ వచ్చినాయి. స్టాక్ అప్పుడు చెప్పేవాడు తక్కువ వచ్చినాయి అని. పేపర్లలో వార్తలు వచ్చాయి, కానీ పేపర్లు చదివేవాళ్ళు తక్కువ కదా అప్పుడు. దాంతో ఈ మొక్క ఏది కొంచెం తగ్గించి తీసుకో, 20 కిలోలు అని వాళ్ళు చెప్తున్నారు కానీ 10 కిలోలే వచ్చినాయి, నువ్వు 10 కిలోలు తీసుకుపో, తర్వాత ఇంకో నెలలో ఏదన్నా ఎక్కువ ఉన్నప్పుడు వేద్దాంలే, ఇట్లా కన్విన్స్ చేసేవాళ్ళు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అన్నట్టు తీసుకుని పోవాలి. వీళ్ళు ఇట్లా మిగిలిన దాన్ని అమ్మేసుకునేవాళ్ళు. ఇందులో పోనీ అధికారులకు తెలియదా? ఒక జర్నలిస్ట్గా నేను ఆ తర్వాత గమనించింది ఏంటంటే, రేషన్ షాపులోడికి తెలుసు, లోకల్గా ఉండే ఎంఆర్ఓకి తెలుసు, సివిల్ సప్లైస్కి తెలుసు. పోనీ వాళ్ళందరూ కోట్లు కుమరించడానికంటే కాదు, ఇక్కడ పెద్ద లాజిక్ ఉంది, ఎవరికి అర్థం కాని ఒక పెద్ద లాజిక్. నేను గమనించిన తర్వాత ముందేదైతే నేను ఇట్లాంటి లారీలు పట్టించాను, అరెస్టులు చేయించాను, కేసులు పెట్టించాను. ఆ తర్వాత రేషన్ షాపులోళ్ళు లెక్కలతో సహా చూపించిన తర్వాత అయ్యో పాపం అనిపించింది. ఏంటయ్యా అంటే, ఒక ఊళ్ళో ఓ ప్రోగ్రాం జరిగింది అనుకోండి, గవర్నమెంట్ ప్రోగ్రాము. ఆ గవర్నమెంట్ ప్రోగ్రాంకి అధికారులు వస్తారు కదా, వాళ్ళకి టిఫిన్లు, భోజనాలు
ఇవన్నీ ఏర్పాటు చేయాలి కదా, నాన్ వెజ్లు ఇవి, అట్లాగే టెంట్ వేయాలి, కుర్చీలు వేయాలి కదా. ఇవేమి ప్రభుత్వం డబ్బులు పెట్టదు, లోకల్గా ఎంఆర్ఓకి చెప్పేస్తాయి. ఎంఆర్ఓ ఆర్ఐకి చెప్పేస్తాడు. ఆర్ఐ ఈ రేషన్ షాప్ డీలర్కి అప్పచెప్తాడు ఆ పని. రేషన్ షాప్ డీలర్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, వాళ్ళకి వచ్చి వచ్చేది ఎంతో తెలుసా పాపం, కేజీకి రూపాయి కమిషన్. ఇవాళ రోజున, ఆ రోజులు పావలా వచ్చేది కమిషన్. దానికోసం మరి అలా కాదంటే వీళ్ళు ఏదో ఒక వంక పెట్టి ఇబ్బంది పెడతారు. వాళ్ళకి ఇవాళకి కూడా 10,000 రూపాయలు ఒక నెలకి సంపాదిస్తే రేషన్ డీలర్ గొప్ప అండి. ఏది బియ్యం అంతా మోసుకొచ్చి, పందారంతా మోసుకొచ్చి, మోయడానికి కూలీలు పెట్టుకొని కూడా వాళ్ళే మోసుకుంటే ₹1 మిగులుద్దాం. లేకపోతే వాళ్ళకి 5,000, 10,000 కూడా రావు. దాంతో ఏమైపోయేది, అప్పట్లో అయితే ఈ రేషన్ వీళ్ళందరికీ తెలుసు అనమాట. తెలిసి ఈ ఖర్చు అతనితో పెట్టించారు కాబట్టి అవి తగ్గించి కొనుక్కోవడానికి, తగ్గించి అమ్మడానికి ఒప్పుకునేవాళ్ళు. అలాంటి సరుకుని ఈ బ్రోకర్లు తీసుకెళ్ళి అమ్ముకునేదాన్ని మాఫియా అంటారు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో బియ్యం ఉందండి, నేను కొనుక్కున్నాను, నాకు తినబుద్దేలే, నేను వేరే వాళ్ళకి అమ్మేశాను. ఇది ఇక్కడ కొనుక్కోవడం అంటున్నాం. ఆ కొనుక్కున్నోని దొంగ అంటున్నాం. 10 రూపాయలకి ఎట్టా కొంటావు అంటున్నావు. నువ్వెవడు ఫిక్స్ చేయడానికి 10 రూపాయలు, ఒక చోట 70 రూపాయలు ఉన్న బియ్యం ఇక్కడ 20 రూపాయలు, 10 రూపాయలు వస్తుందంటే ఎక్కడ తేడా ఉంది? వ్యవస్థలో తేడా ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే మాఫియా అనేటటువంటి పాయింట్ని, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళందరూ కరెక్ట్రా భలే పట్టాడరా అంటారు. అదే సందర్భంలో నిజమైనటువంటి పబ్లిక్లో ఎంత మేర స్పందన ఉంటుంది అంటే ఎవడు పెద్దగా పట్టించుకోవట్లేదుగా, చదువుకుంటున్నారు. అలాగని సంతృప్తి ఏం రాదు జగన్ మీద, అసంతృప్తి ఏం పోదు, వాళ్ళు చదివి వదిలేస్తున్నారు. అలా కాకుండా చూడరా ఎంత దుర్మార్గం చేసేసారో వీళ్ళు అని ఫీల్ కావట్లా. ఎందుకని? తిలాపాపం తలా పిడికిడని. ఏది ఇప్పుడు కనుక ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పంచే విషయాల మీద మొదట్లో ఏంట్రా అక్కడ అట్లా డబ్బులు పంచారంట కదా, ఇక్కడ ఎంత డబ్బులు పంచారంట కదా అని మాట్లాడేవాడు. తర్వాత ఏందా 2,000 అని ఇచ్చింది, మా ఏరియాలో 3 అంట కదరా, ఆ ఏరియాలో 4,000 అంట కదరా అంటున్నారు. అట్లాగే ఇదొక రొటీన్ అయిపోయింది. ఎందుకని ఎవరి కాళ్ళే అమ్మేసుకుంటున్నారు కదా బియ్యం. చివరికి రేషన్ షాప్ వాడు బదులు వెనకాల వచ్చి కొనుక్కుంటున్నారు వేరే వాళ్ళు, ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. దీంట్లో జరిగేదల్లా ఒక్కటే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతమైనటువంటి కసి తీరుతుంది. అది జగన్ మీదన కాదు, ఇది జగన్కి వచ్చేది దీంట్లో ఏముంటుందని ద్వారంపూడి మీద ఉన్న కసి తీరుతుంది. అది అక్కడ ఉన్నటువంటి మీ జిల్లాలో వాళ్ళే మాట్లాడుకుంటారు నాకు తెలిసి. ద్వారంపూడికి రెక్కలు విచ్చేసారా, దెబ్బ అంటే ఎట్టుంటుందో పంజా విసిరాడరా, పవన్ కళ్యాణ్ దెబ్బకి వణికిపోయాడరా, బోయిపిస్తున్నాడరా, ఈ మాటలే మాట్లాడుకుంటారు. అక్కడ పనికి వస్తుంది. రాష్ట్రం అంతా ఏం పెద్ద చర్చ అవ్వదు. రైట్. ఇదే నేపథ్యంలో ఈ పవన్ కళ్యాణ్ గారి దూకుడు, ఈ హడావుడి అంటే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జనసేనకు సంబంధించిన వ్యక్తే కాబట్టి టీడీపీ ఇటువంటి క్లెయిమ్ చేసుకోలేకపోతుందా? రేపొద్దున్న తమ్ముళ్లలో ఈ దూకుడు కావాలనే కనబడట్లేదా? అక్కడ కంట్రోలింగ్ మెథడ్ ఉంది కాబట్టి సైలెంట్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఈ లెక్కలన్నీ తెలుసు వాళ్ళకి, తెలియని అమాయకులేం కాదు కదా. పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పుడు కొత్త పార్టీ అంటే కొత్తగా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి వాళ్ళు. ఇంకోటి వాళ్ళ వర్గం ఇప్పుడు చూడండి, అందులో ఆయన అభిమానుల్లో ఉన్న వాళ్ళలో ఎంతమంది ఈ రేషన్ వాళ్ళ ఇళ్ళు అమ్ముకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళ అభిమానులు అందరూ ఎక్కువ మంది పాపం చిన్న చితక పనులు చేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళే, పవన్ మా దేవుడు అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. అలాగే అక్రమం అన్నాక వాళ్ళు సక్రమం అనలేరు కదా. అదే అనేది పవన్ కళ్యాణ్ పట్టుకోవడం అక్రమం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మేసింది సక్రమం. కాబట్టి దీంట్లో ఎక్కడ ఆలోచిస్తారు? అది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తున్నోళ్ళు కాబట్టి. దీంట్లో వెళ్ళి హడావిడి చేయడం అంటే టైం వృధా తప్పించి. రెండవది, రేషన్ షాపులు అత్యధికంగా ఎవరి చేతిలో ఉన్నాయి? రేషన్ షాపులు తెలుగుదేశం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఎందుకు? సుదీర్ఘకాలం వాళ్ళే ఉన్నారు కాబట్టి. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ కొట్టుకు చేస్తారు, కార్యకర్తల గురించి పట్టించుకు వచ్చినటువంటిది లేదాళ్ళు. తెలుగుదేశం జాగ్రత్తగా తన పవర్లోకి వచ్చిన ప్రతిసారి కార్యకర్తను వెల్సెటిల్ చేస్తాయి. అందులో రేషన్ షాపుల్లో యజమానుల్లో 100కి 85-90% మంది తెలుగుదేశం అభిమానులే ఉంటారు. జగన్ దాన్ని కంట్రోల్ చేయలేమని వాళ్ళ చేతిలో నుండి తీసుకొచ్చి ఈయన MDU వెహికల్స్ పెట్టి అది వైసీపీ వాళ్ళకి ఇచ్చి ఈయన కొత్త వ్యాపారం ఏర్పాటు చేశాడు. ఆ కసితోనే కదా డీలర్లు అందరూ కలిసి జగన్ ఓడించింది.
కాబట్టి వాళ్ళు దాన్ని కొమ్ముకోవడం అంటే వాళ్ళ డీలర్లను కూడా దొంగలనాలి కదా, అవును వాళ్ళందరికీ తెలుసు కదా అది. అవును. కాబట్టి అంత అగ్రెసివ్గా వెళ్ళట్లేదు, వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంటారు అంతే. కానీ డామినేషన్ అనేది యాక్సెప్ట్ చేయగలుగుతారా భవిష్యత్తులో అనేది ఒక ప్రశ్న సార్. ఎందుకంటే ఇప్పుడు మొదట్లో ఆమె ఎవరు హోంమంత్రి వంగలపూడి అనిత గారు కొంచెం హడావిడి చేశారు. ఇప్పుడు కూడా ఆమె పెద్దగా ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయ్యారు. అసలు టీడీపీలో ఈ స్థాయిలో హడావిడి చేస్తున్న మంత్రులు, ఈ స్థాయిలో యాక్టివ్గా ఉన్న మంత్రులు అంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకోలేని పరిస్థితి. ఒక జనసేన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. రేపొద్దున ఇది యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఇప్పటికే ఈ నామినేటెడ్ పదవుల విషయంలో మొన్న కూడా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇలా ఉంటే నేను ఎలా అడుగుతాను నామినేటెడ్ పదవులు, ఏం కావాలి అని అడగాలి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను. మన భేటీలో కూడా ఏదో అడిగారని అన్నారు, అది ఎంతవరకు నిజమే తెలియదు. ఈ డామినేషన్ రేపు దాని మీద కానీ, ఆ పదవుల మీద కానీ, లేదంటే మిగిలిన మంత్రుల మీద కానీ కనపడదా? ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్కి ఒక టార్గెట్ ఉంది, ఆయనే చెప్పాడు కదా వ్యూహం అనేటటువంటిది. ఆ వ్యూహంలో పార్ట్ ఏంటి? ప్రభుత్వంలో చేరుతున్న అంటే తెలుగుదేశంతో పాజిటివ్ ఎప్పుడైతే ప్రారంభించాడో ఆయన గురించి పాజిటివ్ కథనాలు వెల్లులా వచ్చినాయి. ఇదివరకటి రోజుల్లో చూస్తే ఒక నాబోటోళ్ళం, ఒక ఇద్దరు ముగ్గురు ఆయన చేసే మంచిని మంచిగా ప్రొజెక్ట్ చేసాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మన యూట్యూబ్లో నేను ఇంకో అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో పెద్దగా ఎవరు కూడా టచ్ చేయలే, నేనే టచ్ చేశాను. ఛానల్ పరంగా కూడా మేము అప్పుడు ఏపీ 24/7లోనే అయిపించాం. ఎందుకని? ఒక మంచి వాయిస్, ఆల్టర్నేటివ్ వాయిస్ అన్నటువంటి ఉద్దేశంతో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఆయన చేసే ఈ రైస్ మీద యుద్ధమో లేకపోతే ఒక సమస్య పరిష్కారం కోసం చేసేదాన్ని ఒక తటస్థుడిగా నాలాంటి ఆకాంక్షిస్తాడు. కాకపోతే అది హడావిడి కాకుండా పరిష్కారం కావాలని కోరుకుంటాడు. నాలాంటి వాళ్ళకి ఏం కోరుకుంటుందంటే, ఈ సమస్యల్ని జర్నలిజం ఫీల్డ్లో ఏళ్ల తరబడి చూసేసాం, వీటి పరిష్కారాలు ఏంటో వాగుతూనే ఉన్నాం, ఆ పరిష్కారం కావాలని కోరుకుంటాం. ఈయన ఈ సమస్యని హైలైట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, పరిష్కారం దగ్గరకు వచ్చేటికి ఆయన చేతిలో ఉండట్లా. దీన్ని రేపు పొద్దున ఎజెండాగా తీసుకుంటాడు ఆయన. నేను రైజ్ చేశాను కానీ పరిష్కారం కాలేదు. ఇది తెలుగుదేశానికి రాబోయే రోజుల్లో ఒక సమస్య కాబోతుంది. ఎందుకు అంటే, సరే మొదట్లో జగన్ తిట్టిపోయచ్చు, ఇప్పుడు క్రమంగా ఏమవుతుంది, ఇప్పుడు పట్టుకున్న బియ్యం జగన్ టైంలో కాదే, ఈ ప్రభుత్వం వచ్చాక అక్రమంగా వెళ్ళినయ్యే. కాబట్టి ఇక్కడ ఆ సీరియస్నెస్ రాలా. రెండవది, అది అమ్ముకుంటుంది జగన్ కాదే, ఇక్కడ తీసుకుపోతున్నటువంటి దాంట్లో లోకల్గా ఉన్న అందరు వ్యాపారులు ఉన్నారే, 18 కంపెనీలు ఉన్నాయంటే అందరూ అందులో తెలుగుదేశం వాళ్ళు లేరా, అక్కడ జనసేన వాళ్ళు లేరా, ఆ ఏరియా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టేసేసుకుంటే, అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా వెళ్తాం వలన తమకే డ్యామేజ్ అవుతుందేమో అన్న భయం అయితే ఉంటుంది. సేమ్ టైం టీడీపీకి ఉంటుంది. రెండవది ఏంటంటే, సాధారణంగా దాన్ని ఏమంటారంటే అధికారం రుచి అనేది చాలా ప్రమాదకరం. ఒకసారి ఆ రుచి చూసిన తర్వాత ఇంకా 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 టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ తగ్గదు. చూడండి, మీకు మహారాష్ట్రలో ఏం కనబడింది, షిండే అతనికి 40 మందిని వేసుకుని వచ్చాడు అంతే. అది కూడా ఉద్ధవ్ థాకరేని చీల్చి బీజేపీ ఓకే అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఏకంగా సీఎం చేసేసింది బీజేపీ. అధికారం రుచి చూశాడు. ఇప్పుడు అతనికి వచ్చింది 50 సీట్లే, కానీ 132 సీట్లు వచ్చినటువంటి బీజేపీని కాదు నాకే ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. ఎంత ఇబ్బంది పెట్టాడు? ఎందుకని? అధికారం రుచి మరిగినటువంటి వాడు ఆ అధికారపు ఆస్వాద నుంచి బయటికి రాలేరు. ఇప్పుడు ఇంకా ఇంకా పెరగాలని కోరుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఇప్పుడు అధికారం అన్నటువంటిది ఆస్వాదించడం ప్రారంభించాడు. పవన్, నేను డిప్యూటీ సీఎంని, నన్ను ఎందుకు రానియరు? ప్రతి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంలు వెళ్తున్నారా పోర్టులకి, తనిఖీలకి? వెళ్ళరు కదా. ఈయన తనదైనటువంటి స్టైల్ని చూపెట్టడం ద్వారా వాళ్ళని అక్కడ నేను డిఫరెంట్ అని చూపెట్టుకుంటున్నాడు. దేశంలో ఏ డిప్యూటీ సీఎం వెళ్ళనటువంటి ప్రాధాన్యత పెరుగుద్దా సార్ ఈయనకి? రేపు ఈ 3వ విడతలో నామినేటెడ్ పదవుల్లో కూడా ఈయన ఏదో కొన్ని అడిగారు, ఇప్పటికే కీలకమైన పదవులు కావాలి అనేది, అది అన్నా కనిపిస్తుంది అంటారా? వాళ్ళు ఏమడిగారో వాళ్ళు చెప్పి అవి ఇవ్వలేదు అంటే లెక్క. ఏమడిగారో చెప్పరు కాబట్టి ఇంకోటి ఎక్కడ అసంతృప్తి. ముందు పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటంటే, జగన్ వ్యతిరేక శక్తివంతుణ్ణి నేను, చంద్రబాబుని అధికారంలోకి తెచ్చింది నేను, పవర్ అనేటటువంటి దాంట్లో సిన్సియర్గా పనిచేస్తుంది నేను, నా మంత్రిత్వ శాఖ. ఆయన చూడండి, చాలా సిన్సియర్గా తన మంత్రిత్వ శాఖ పనులన్నీ చేసుకుపోతున్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి కానీ నిధులు తెప్పించుకోవడం దగ్గర నుంచి, అటవీ శాఖ, పర్యావరణ శాఖ,
ఇవన్నీ చేసుకుపోతున్నాడు అంటే కదా. జనసేనలో ముగ్గురు మంత్రులు సిన్సియర్ గానే వెళ్ళిపోతున్నారు ఆ, అనుకోవాలి. ఇంత అది కలిపి. చూపెట్టి ఇదిగో చూసారా పాలన అనేటటువంటిది ఇట్లా చెయ్యాలి, మేము చేస్తున్నాం చూసారా ఉమ్, అనేటటువంటి దాన్ని రేపొద్దున ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తనకి పాజిటివ్ ఆస్పెక్ట్లో. దీని ఇంపాక్ట్ ఏంటంటే బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవడం నెంబర్ 1, ఫ్యూచర్లో తను సీఎం కావడం అన్నటువంటిది. ఫ్యూచర్లో తను సీఎం క్యాండిడేట్గా సరైనోడు, డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళు ఎంత సహకరించకపోయినా సరే చేసి వచ్చాడరా మనోడు, అది అదే రేపు సీఎం అయితే ఎరగదేస్తాడరా, హోంమంత్రి అయితే హోంశాఖ తన దగ్గర పెట్టుకుంటే సీఎం హోదాలో ఆట ఆడుకుంటాడరా రేపు పొద్దున. ఈ ఫీల్ క్రియేట్ చేయడం ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశం, తన వ్యూహం అదే. ఆయన చెప్పింది అది అమల్లో పెడుతున్నాడు ఆయన. అదే పక్కా ప్లానింగ్ తోనే వెళ్తున్నారు అనుకోవాలి No doubt. పవన్ కళ్యాణ్ తన పార్టీ అభివృద్ధి విషయంలో కానీ ఇండివిజువల్ గా ఆయన పెంచుకోవడం కానీ. నో డౌట్. రైట్ చూద్దాం. మొత్తానికి ఇదే రేపొద్దున్న కూటమిలో చిచ్చిరేపుతుందని అనుకోవాలా, లేదంటే తమ్ముళ్లలో ఈ డామినేషన్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఇప్పటికే చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో అది కనిపిస్తుంది అనేది కూడా. మొత్తానికి యాక్టివిటీ అయితే తగ్గట్లేదు, పవన్ కళ్యాణ్ ఎక్కడ తన దూకుని కూడా తగ్గించట్లేదు. అది రేపొద్దున కలిసి వస్తుందో లేదనేది ఇంకా వేచి చూడాల్సి వస్తుంది.